ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఆగస్టు మొదటి పక్షమైనటువంటి 1 నుంచి 16 రోజు మొదటి పక్షంలో అంతర్భాగంగా ముందుగా రాసులలో ఏ రాశులు ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. శని భగవంతుడు వచ్చేసి రేవతిలో ఇక్కడ మనకు మీనరాశి సంచారం చేస్తున్నారు. అలాగే కుంభరాశిలో రాహు, కేతు వచ్చేసి సింహరాశి, అలాగే మిథున రాశిలో వచ్చేసి బృహస్పతి, శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు. రవి బుధులు వచ్చేసి పక్షం మొత్తంగా కర్కాటక రాశిలో ఉంటారు. కేతువు కుజులు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తారు. ఇది గోచారం. చంద్రుడు 2.5 రోజుకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మన జాతకం, మన యొక్క సంస్థలో మనకు ఈ యొక్క ఆయుర్వేద సమస్యలకు సంబంధించిన వారికి కన్సల్టేషన్ పౌడర్ వాళ్ళు కూడా మన సంస్థలో పరిచయం కాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సంగీతానికి, అస్ట్రాలజీకి, అలాగే యోగాకి ఉన్న సంబంధాన్ని మనం పరిచయం చేయడం జరుగుతుంది. దానిపైన మీకు ముందు చెప్పిన విధానంలో ఈ యొక్క విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్ దొరుకుతుంది మార్కెట్లో. ఎవరైనా కన్సల్ట్ అయితే వాళ్ళకి నేను లింక్ పంపించగలను. అందులో చూస్తే మీకు నేను చెప్పేది ఎంతవరకు నిజం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్. ఓకే. నెక్స్ట్ మకర రాశి, మకర లగ్నం తీసుకున్న వారికైతే ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణం 4, నెక్స్ట్ ధనిష్ఠ నక్షత్రం వచ్చేసి 2 పాదాలు కలిపి మీకు ఈ యొక్క మకర రాశి, మకర లగ్నం కిందకి వర్తిస్తుంది. మకర రాశి, మకర లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి మీకు తృతీయంలో ఉన్నారు. జీవిత భాగస్వామి ద్వారా, వివాహ బంధం ద్వారా మీకు లాభాలు సమకూరే అవకాశాలు ఉన్నాయి. జలవనరులలో పెట్టుబడి పెట్టిన వారికి ఇంకా మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి అభివృద్ధిగా ఉంటుంది. సెటిల్మెంట్స్, డీలింగ్స్ చేసే వ్యక్తులు, మధ్యవర్తిత్వం వహించే వారికి కూడాను ఈ యొక్క రాశిలో ఈ పక్షం రోజుల్లో మంచి ఒక పేరు, గ్రిప్పు, మనీ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మిమ్మల్ని మీకు ఒక వెపన్గా మార్చుకోవటానికి, ఆయుధంగా మార్చుకోవడానికి బిజినెస్లో మీకంటూ ఈ యొక్క మకర రాశి, మకర లగ్నం వారికి సప్తమంలో బృహస్పతి, అష్టమాధిపతి అయినటువంటి రవి, అలాగే మీకు బుధుడు ఈ యొక్క షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి బుధాదిత్య యోగంలో మీకు సప్తమంలో మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తండ్రిపూర్వకమైనటువంటి ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రి సమానులైనటువంటి వారు దూరం అయితే మీకు కొంచెం మానసికంగా చాలా కుంగిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కేతు వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నారు. కష్టాలను తట్టుకోలేక వైరాగ్యం లేక దిగే మనస్తత్వం ఈ పీరియడ్లో కనిపిస్తుంది. స్వాభావికంగా తనకు తానుగా దైవానికి అర్పణ చేసుకోవాలి అనే విషయం కాకుండా మన పరిస్థితులను అనుగుణంగా మనం అలా బెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఈ యొక్క చతుర్థ స్థానాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే లాభాధిపతి అయినటువంటి కుజుడు కూడా కేతువుతో కలిసి అష్టమంలో ఉన్నాడు. కాబట్టి మీకు తల్లికి కష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ లాభంలో ఉన్నటువంటి లాభాధిపతి అయిన కుజుడు కూడా మీకు భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. భూ సంబంధమైన క్రయ విక్రయాలు కావచ్చు, ఇంకా వాయు సంస్థలలో పనిచేసే వారికి, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క దీక్షలు, అలోపతి కాకుండా ఆయుర్వేదము ఇలాంటి వాటిల్లో ఉన్న వారికి, సంగీతము, కళల పట్ల అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకోవాలనుకునే వారికి, నెక్స్ట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నవారికి, వడ్డీ వ్యాపారస్తులకు, కళాకారులకు, వీరందరికీ కూడాను మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చినప్పటికీ కూడాను చివరాంతం సుఖాంతం అయ్యే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ లోపల లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. ఇంద్రాణి స్తోత్రం, ఇంద్రాక్షి కాదు, ఇంద్రాక్షి అంటే యక్షదేవత. ఇంద్రాణి స్తోత్రం అనేది దొరుకుతుంది నెట్లో. కావాలనుకున్న వాళ్ళు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకుంటే దీని లింక్ కూడా నేను పంపిస్తాను. ఈ ఇంద్రాణి స్తోత్రం వింటే ఇంట్లో సిరులు కూడా అలా అన్ని రకాల సిరులు అంటే ఒక మనీ అనే కాదు, కుటుంబ సౌఖ్యం, మనశ్శాంతి అన్ని రకాలుగా కూడా బాగుండే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.